మహాశివరాత్రిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. కోటయ్యకు తొలి పూజలో భాగంగా ముందుగా కోలం నుంచి ఆనవాయితీ ప్రకారం బిందె తీర్థంతో త్రికోటేశ్వరునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తొలి పూజ అభిషేకాలు మొదలుకొని త్రికోటేశ్వరుని దర్శించేందుకు భక్తులను అనుమతించారు. దీంతో కోటప్పకొండ శివుని నామస్మరణతో మోతమోగుతుంది. స్వామివారి దేవస్థానం కోటప్పకొండ భూలోకంలో విశేషంగా దక్షిణామూర్తి స్వరూపంగా స్వామివారు ఇక్కడ పూజ అందుకుంటూ ఉన్నాడు. ఇది మనకి చాలా ముఖ్యమైంది. అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా త్రయాన్నిక దీక్షాపూర్వకంగా మొదలుకొని ఏకాదశి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క త్రయాన్ని దీక్షాపూర్వకంగా కార్యక్రమం మొత్తం కూడా జరుగుతాయి. అయితే ఈ రోజున స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తంలో బిందె తీర్థం తీసుకొచ్చేసి స్వామివారికి అభిషేకం ప్రారంభమైంది. తదుపరి అభిషేకాలన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం కోసం చెప్పని వాళ్ళ రద్దీని దృష్టిలో పెట్టుకొని అభిషేక మండపంలో అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ కోటప్పకొండ క్షేత్రం నందు మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజున ఉదయము బిందె తీర్థంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమై శ్రీ స్వామివారికి శ్రీ త్రికోటేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము అనంతరం భక్తులకు దర్శనం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిర్లు అయితేనేమి, షామియానాలు అయితేనేమి, లైటింగ్ అయితేనేమి, మంచినీటి సదుపాయం అయితేనేమి, అలాగే చిన్నపిల్లలకు మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా దాతల సహకారం అయితేనేమి, దేవస్థానం సహకారం అయితేనేమి ఇవన్నీ ఏర్పాటు చేసి ఉన్నాము.